నమస్తే, వెల్కమ్ టు విట్రస్ లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. చిక్కడపల్లి త్యాగరాజ గాన సభలో జై జవాన్ జై కిసాన్ కార్యక్రమం. ఇది తన 144వ ప్రోగ్రాం అని తెలిపిన విక్కీ మాస్టర్. గత ప్రభుత్వం కరెంటుపై ఎక్కువ మొత్తం వెచ్చించి అప్పులు చేసిందని వెల్లడి. వినూతనంగా దేశభక్తి చాటుకున్న కాలపత్త నివాసి కూతురు కొడుకుతో రోడ్డుపై నడుచుకుంటూ భారతదేశ విశిష్ట చాటింపు. బంగారు తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో జై జవాన్ జై కిసాన్ అనే కార్యక్రమాన్ని చిక్కడపల్లి త్యాగరాజ గాన సభలో విక్కీ మాస్టర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్మీ డైరెక్టర్ సైనిక్ వెల్ఫేర్ తెలంగాణ స్టేట్ రమేష్ కుమార్, నేవీ కమాండర్ వివిఎస్ దత్, ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ త్రినాథ్ బాబు, మల్కజ్గిరి రిటైర్డ్ జడ్జి మధుసూదన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విక్కీ మాస్టర్ మాట్లాడుతూ త్యాగరాయ గాన సభలో ఇది తమ 144వ ప్రోగ్రాం అని, పిల్లల ప్రతిభను లోకానికి చాటడానికి ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో చేయడానికి తాను సిద్ధంగా ఉన్నా అని అన్నారు. అలాగే తన అభిమాన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు జన్మదినం సందర్భంగా 145వ కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు. మళ్లీ బంగారు తెలంగాణ వచ్చే వరకు తాను కృషి చేస్తూ నిరంతరం కేసీఆర్ కు మద్దతిస్తూ ఆయన బాటలో నడుస్తానని అన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథులుగా నాట్య గురువులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, గాయలు, గాయకులు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. నెక్స్ట్ ఆర్మీ డైరెక్టర్ సైనిక్ వెల్ఫేర్ తెలంగాణ స్టేట్ కల్నల్ రమేష్ కుమార్ గారిని కూడా వేదికపై సవినయంగా నెక్స్ట్ ఆర్మీ డైరెక్టర్ సైనిక్ వెల్ఫేర్ తెలంగాణ స్టేట్ కల్నల్ రమేష్ కుమార్ గారిపై సవినయంగా అసోసియేషన్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎన్నో పర్ఫార్మెన్సెస్ మీరు ఇలాగే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. రిత్విక్ అక్క కంగ్రాచులేషన్స్. రితిక అక్క, పెద్దక్క, నీకన్నా పెద్ద షీల్డ్ ఇంకా సంపాదించుకోవాలని కోరుకుంటున్నా, ఇవ్వాలి, ఇంకా ఎంతో మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాము. Madam, return, yes. Sure, madam, yes. Congratulations, Kavya. Okay, sir, ready? Ma'am. ఫోక్ ఆర్ట్స్ అకాడమీ 26 జనవరి 144వ కార్యక్రమం ఈరోజు శ్రీ త్యాగరాయ గాన సభ మెయిన్ హాల్లో ఈరోజు అతిథిగా వచ్చిన ఇండియన్ ఆర్మీ రమేష్ కుమార్ సార్, నేవీ సార్, పైలట్ సార్, సార్ కమాండర్ దత్తు సార్, రమేష్ సార్, మల్కజ్గిరి జడ్జి సార్, గురువుల మధుసూదన్ సార్, నాట్య గురుస్, స్టూడెంట్స్, పేరెంట్స్, ఫుల్ సపోర్టింగ్ ద గ్రాండ్ సక్సెస్ఫుల్ టుడే ఇస్ ద ప్రోగ్రామ్. చాలా బాగా జరిగిందండి. పిల్లల కోసం ఇలాంటి కార్యక్రమం ఇంకా ముందుకు చేస్తూనే ఉంటాము. ఇలాంటి ఎన్నో ప్రోగ్రామ్స్ ఈరోజు
ఈ 26 జనవరి 15th కార్యక్రమం ఇది బంగారు తెలంగాణ ఫోకర్స్ అకాడమీ 140వ కార్యక్రమం ఈరోజు. అది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ గారు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం చందనవెల్లిలో జిల్లా సోలార్ పరిశ్రమను ప్రారంభించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం కరెంటుపై ఎక్కువ మొత్తం వెచ్చించి అప్పుల పాలు చేసిందని, దానికి ప్రత్యామ్నాయంగానే ఇలాంటి సోలార్ పవర్ విద్యుత్ వినియోగించుకోవడానికి ఇలాంటి కంపెనీలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. భూ బాధితులకు స్థానికంగా ఏర్పాటు చేసిన పరిశ్రమలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. జీవితమే భూ పోరాటమని భావించిన గద్దరాలకు నిజమైన నివాళి అర్పించడము అంటే భూ బాధితులకు న్యాయం చేయడమేనని అన్నారు. రాష్ట్ర ప్రజలు స్వతంత్రాన్ని స్వేచ్ఛగా అనుభవించడమే మా ప్రభుత్వ పాలన లక్ష్యమని స్పష్టం చేశారు. అనంతరం మంత్రి చంద్రవెల్లి గ్రామంలో పర్యటించారు. ఆయనకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి చేవెళ్ల నియోజకవర్గం కామార్ మండలానికి వచ్చినందుకు చేతమ నాయకులు బట్టి విక్రమార్క గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా ఇన్ఛార్జ్ అయినటువంటి బాబు గారు ప్రజలతో సత్కరిస్తూ ఉన్నారు. కొంచెం సైడ్ సైడ్ ప్లీజ్ సైడ్ ప్లీజ్ ఎరుగుతాయి జాగ్రత్త. తర్వాత రెడ్డి జున్నా సోలార్ సిస్టమ్స్ లిమిటెడ్ ఎండీని మాట్లాడుతున్నాం. సో ఈరోజు కార్యక్రమము ఈ 100 మెగావాట్ పవర్ ప్లాంట్ అదే మాడ్యూల్ ప్లాంట్ ఓపెనింగ్ కార్యక్రమంగా ఇప్పటి వరకు మేము 2019లో ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ అయింది. సో 2012లో ఎస్టాబ్లిష్ అయింది. 2012 నుంచి ఇప్పటి వరకు మేము మొత్తం వచ్చేటువంటి అనేక అంశాలకు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా టెక్నాలజీ మిషన్స్ తో హైదరాబాద్ అడ్డగుట్టలోని బూత్ నెంబర్ 17లో అయోధ్య రామ మందిరం నుంచి వచ్చిన అక్షింతలను ఇంటింటికి పంపిణీ చేశారు ఓబీసీ మోర్చా ప్రెసిడెంట్ జ్ఞానేశ్వర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంత చక్కటి శుభకార్యం జరగడానికి సహకరించిన వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. కలపండి అమ్మా, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. జై జై శ్రీరామ్, జై శ్రీరామ్.
जय श्री राम। जय बोलो हनुमान की, राम लक्ष्मण जान की। जय बोलो हनुमान की, राम लक्ष्मण जान की। जय बोलो हनुमान की, राम लक्ष्मण जान की। जय सीताराम। जय श्री राम। जय जय सीताराम। जय सीताराम। जय जय सीताराम। जय सीताराम। जय जय सीताराम। जय सीताराम। ముందుగా V3 న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారము. ఇవాళ మా తుకారం గేట్ అడ్డగూడ తుకారం గేట్లో మేము అయోధ్య రాముల వారి అక్షంతలు పంచుతున్నాము. ఇది మన నవోదయ ఏరియా అన్నమాట, నవోదయ కాలనీ. మన ఆర్మీ ట్రాక్ యువతలంతా బస్సీలంతా ఇవాళ పంచుతున్నాము. అండ్ నాకు ఈ అదృష్టం దక్కినందుకు చాలా రాముల వారికి ధన్యం తెలుపుకుంటున్నాను. అండ్ పూర్వజన్మ సుకృతం అనుకుంటా నాకు ఇంత మంచి అదృష్టం నాకు దొరికినందుకు. అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ దాదాపు ఒక 200 హౌసెస్ ఉన్నాయి. ఇవాళ మొత్తం కంప్లీట్గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ శ్రీరాముల వారి అక్షంతుల్ని గడప గడపకు చేరువేరుగా చేరుస్తుగా నేను కృషి చేస్తున్నాను. నాతో పాటు నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తోడ్పడుతున్నారు. అండ్ మీడియా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు. బస్తీలో ఉన్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అక్షంతులు కొంచెం కొంచెం ఇస్తాము. ఇది ఏం చేయాలంటే మీ ఇంట్లో కొంచెం అక్షంతులు తయారు చేసుకొని ఆ అక్షంతులు ఈ అక్షంతులు కలుపుకొని మీరు ఎక్కడైతే డబ్బు నిలువ చేసుకుంటారో లేదా మంచి కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు ఆ అక్షంతులు మీ తలకాయ మీద అంటే కొన్ని అక్షంతులు మీరు వేసుకొని శిరస్సు మీద వేసుకొని మీరు వెళ్తే కనుక 100% మీకు ప్రతి ఒక్క పని సక్సెస్ఫుల్గా అవుతుందని చెప్పి ఈ రాముడి మన భక్తులుగా నేను చెప్తున్నాను, మీ అందరికి తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. జై హైదరాబాద్ పాత బస్తీ ఉప్పుగూడ డివిజన్లోని నరహరి నగర్ లో శ్రీ బంగారు మైసమ్మ దేవాలయ ప్రాంగణంలో జెండా ఆవిష్కరణ చేస్తూ ఉండగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న హైదరాబాద్ పాత బస్తీ ఉప్పుగూడ డివిజన్లోని నరహరి నగర్ లో శ్రీ బంగారు మైసమ్మ దేవాలయ ప్రాంగణంలో జెండా ఆవిష్కరణ చేస్తూ ఉండగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న చత్రనాక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఘర్షణను శాంతింపచేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చత్రనాక పోలీసులు తెలిపారు. వాళ్ళ ఫీలింగ్ ఏముంది మీకు అర్థమైతే లేదు. మా వాళ్ళు జన చాలా ఉండొద్దు, మీకు ఇంకా అర్థమైతే లేదు. మాట్లాడుతున్నాం అందరినీ కొట్టిండ్రు అని రక్తాలు కొట్టిండ్రు, నలుగురు కలిసి కొట్టిండ్రు అని కంప్లైంట్ పోతే సార్ దగ్గరికి వస్తే సార్ దగ్గర కూడా మా ఇష్టం వచ్చినట్టు న్యూస్ చేస్తారు. నేను కొట్టిందంటే కట్టే తీసుకోండి, నేను కొట్టగలుగుతాను ఆవిడ, నన్ను కొడతారా వాళ్ళు? నలుగురు వచ్చి నేను కొడతాను. మరి కోపం చేస్తే మళ్ళీ ఎక్కిండొచ్చు, నాకు దెబ్బ తగ్గుతుంది, మళ్ళీ తగ్గుతుంది వాళ్ళకి. నేను కొట్టిన కట్టి తీసుకొని కొట్టిన అని చెప్తున్నారు సార్. చీర మీద పెట్టమ్మా, ఇక్కడ పెట్ట 78లో అప్పటి నుండి చిన్న బంగారు మైసమ్మ టెంపుల్ను గుడిగా బస్తీ వాళ్ళకు ఈ ల్యాండ్ ఓనర్స్ అప్పగిచ్చారు. అదొకటి వ్యవసాయం బావి ఉండండి. ఆ వ్యవసాయం బావిని మేము మున్సిపల్ కార్పొరేషన్లో దరఖాస్తులు ఇచ్చి దాన్ని మట్టి పోయించి దాన్ని గ్రౌండ్ లెవెల్కి చేయించి బండలు వేయించుకొని గుడి మేమే చందాలు వేసుకొని బస్తీ వాళ్ళ గారికి పూజలు చేసుకుంటుంటే వీళ్ళ ల్యాండ్ ఓనర్ కొడుకు ఒక ఆయన నారారెడ్డి అని ఉండే, ఆయన దగ్గర వీళ్ళు లోపల ఏమి వాళ్ళకి అండర్స్టాండింగ్ గిఫ్ట్ డీడ్ రాయించుకున్నారు.
అది ఎవరికి బస్సు వాళ్ళకు తెలియదు. ఆ తర్వాత ఒక 10 ఏళ్ళ తర్వాత మేమే ఓనర్లము, మేమే పూజ చేస్తున్నామని బిల్డప్ ఇస్తే ఎట్లా మీరు చేస్తారు? 92లో మేము గుడి కట్టినాము, అప్పటి నుండి మా కబ్జాలు అంటే 2-3 ఏళ్ళు పూజ చేసినంత మాత్రాన ఎవరన్నా రావచ్చు, పూజ చేసుకోవచ్చు. ఇక మాదే గుడి అని అప్పటి నుండి క్లెయిమ్ చేస్తుంటే ఇప్పుడు వాళ్ళే హైకోర్టులో కేసు ఇచ్చాము. కేసు కంటెస్ట్ చేస్తున్నాం, హైకోర్టులో నడుస్తున్నది. ఇప్పుడు మేము ప్రతి సంవత్సరము 26 జనవరి ఈరోజు ఎందుకు జరిగింది? ఈరోజు జెండా ఎక్కిస్తున్నాము. జెండా ఎక్కించే టైంకు అంతా అలంకరణ చేసి జెండా ఎక్కించేసే టైంకు వచ్చి వీడియో అవన్నీ తీస్తున్నారు. వీడియో మేము దాన్ని కూడా గమనివ్వకున్నాం. అమ్మవారి గుళ్ళ టెంకాయ కొట్టేసి జెండా ఎక్కించే వరకు అలా వచ్చి తిట్టుడు మా జాగాలో మీరెవరు ఆ జెండా ఎక్కేనికి ఇంకా రాళ్లతో కొట్టడం స్టార్ట్ చేశారు. చేస్తే ఇక పిల్లలు కోపం మీరు ఆపేయండి అంటున్నారు కదా, ఈ ఆడోళ్ళ మీద అటాక్ చేయడము, నూకేయడము అదంతా చేస్తే ఇప్పుడు వీళ్ళకి బ్లీడింగ్ అయింది. ఇప్పుడు వాళ్ళ గయ్యాలితనం ఎంత ఉందంటే ఆడోళ్ళు ముందరుంటారు, మగపోరు అనుకుంటారు. ఇప్పుడు మగ ఆడోళ్ళని ఏమన్నా అనుకుంటారు. సికింద్రాబాద్ నామాలగూడు అమరావతి గ్రామర్ హై స్కూల్లో కె ప్రశాంత్ రెడ్డి, కె శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కె వెంకటేశ్వర రెడ్డి, ప్రసన్న లక్ష్మి, కవితారెడ్డి, వీణారెడ్డి, స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నేను ఇవాళ అమరావతి విద్యా సంస్థల తరపున మిత్రులకు, శ్రేయోభిలాషులకు, తల్లిదండ్రులకు, విద్యార్థులకు, మిగతా ఉపాధ్యాయ సిబ్బందికి 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ సందర్భంగా ఈ పాఠశాలలో పలు కార్యక్రమాలు నిర్వహించాము. ఇందులో భాగంగా స్వాతంత్ర సమరయోధుల వేషధారణలతో విద్యార్థులు స్కూల్కి వచ్చారు. వాళ్ళ కార్యక్రమాలు తల్లిదండ్రులను చాలా ఆకట్టుకున్నాయి. అదే కాకుండా ఇలాంటి కార్యక్రమాలను ప్రతి సంవత్సరం విద్యార్థుల్లో దేశభక్తి భావన పెంపొందించేందుకు నిర్వహిస్తూ ఉంటాము. ముషీరాబాద్ రామ్నగర్ లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు విజయలక్ష్మి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతదేశం యొక్క గొప్పతనం మనకు మాట్లాడే హక్కును మన రాజ్యాంగం కల్పించిందని అన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణాలు అర్పించిన మహనీయులను స్మరించుకోవడం మన అదృష్టమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి గణతంత్ర వేడుకల శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతా కి వందే. అరే ఆగిరా అదేను.
भारत माता की, भारत माता की। पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल गंगा हिमाचल यमुना गंगा उत्कल जलधि तरंगा जन गण मंगल गायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की जय। మళ్ళీ చెప్పు వందే మాతరం చెప్పు రిపబ్లిక్ డే వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే భారత్ మాతా की जय చెప్పు భారత్ మాతా కీ జై। గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశం గొప్పతనం అందరికీ మాట్లాడే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ ఫ్రీడమ్ ఆఫ్ రైట్ కానీ డెమోక్రటిక్ కంట్రీగా ఈరోజు మనం తీర్చిదిద్దిందే మన రాజ్యాంగం. అట్లాంటి గొప్ప రాజ్యాంగాన్ని తీర్చిదిద్దిన రోజు ఇది. ఆ రాజ్యాంగాన్ని తీర్చిదిద్దిన నేతలందరికీ కూడా వందనాలు తెలుపుతూ మరోసారి అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. జై హింద్. సికింద్రాబాద్ మెట్టుగూడలో ఫౌండర్ మల్లికార్జునరావు ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రెసిడెంట్ అడ్వకేట్ పి విశ్వజనని, వైస్ ప్రెసిడెంట్ పోగుల సిద్ధార్థ్, అడ్వకేట్ అండ్ యూత్ లీగల్ మెట్టుగూడ కమిటీ మెంబర్స్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఇవాళ 75th రిపబ్లిక్ డే జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గుర్తు చేసుకుంటూ మనకిచ్చిన కాన్స్టిట్యూషన్, మనకిచ్చిన చట్టం, దీంతో మనం ప్రతిరోజు మన దినచర్య జరిగేది నడిచేది కూడా వారిచ్చిన కాన్స్టిట్యూషన్ వల్ల అని గుర్తు చేసుకుంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గుర్తు చేసుకుంటూ ఇవాళ 75th సెలబ్రేషన్స్ చేసుకున్నాము. ఒక విధంగా చెప్పాలంటే చాలా గ్రాండ్గా కూడా చేసుకున్నాము. ఆల్మోస్ట్ 200 చిల్డ్రన్కి బ్యాగ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. పిల్లలకి స్వీట్స్ పంచడం కూడా జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది యాక్టివ్గా మా మెట్టుగూడ ప్రజలందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి దీన్ని విజయం కూడా చేశారు. యూత్ లీగ్ క్లబ్ మెట్టుగూడలో 1954 నుంచి స్థాపించారు. దాన్ని రిజిస్టర్ చేసింది మటుకు 1964. ఇది స్థాపించిన వాళ్ళు డాక్టర్ మల్లికార్జునరావు గారు, ఫౌండర్ మెంబర్. అండ్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 26th జనవరి రిపబ్లిక్ డే, తర్వాత 15th ఆగస్ట్ ఇండిపెండెన్స్ డే, మే డే మేము పెద్ద పండగల్లాగా జరుపుకుంటున్నాము. ఏ పార్టీతో సంబంధం లేకుండా మాకు అన్ని పార్టీలు ఒకటే అన్నట్టు మేము ఈ పండగని చాలా గ్రాండ్గా జరుపుకుంటాము. ఈరోజు మెడికల్ క్యాంప్స్ జరుపుతాము. తర్వాత పిల్లలకి పుస్తకాలు కానీ ఇవాళ బ్యాగ్స్ డిస్ట్రిబ్యూట్ చేశాము. ఆల్మోస్ట్ అబౌట్ 200 చిల్డ్రన్కి బ్యాగ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మాకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే యూత్ ఎనర్జీ ఛానలైజ్ అవ్వాలని, యూత్కి మంచి ఎంటర్టైన్మెంట్ ప్లస్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ వీళ్ళు పార్టిసిపేట్ చేయాలని స్టార్ట్ చేసిన మంచి ఉద్దేశంతో యూత్ లీగ్ క్లబ్ స్టార్ట్ చేయబడింది. అలాగే ఈ రోజుకి పిల్లలు వ్యాయామం చేస్తారు ఇక్కడ.
తర్వాత గేమ్స్ ఆడతారు. వీళ్ళు వేరే చోట వెళ్ళి ఎన్నో గోల్డ్ మెడల్స్ కూడా మాకు గెలుచు. పాత బస్తీలో వినూతనంగా దేశభక్తి చాటుకున్న కాలపత్తర్ నివాసి జాతీయ జెండా భుజాన పెట్టుకుని చేతిలో మైకు పట్టుకుని తన కూతురు కొడుకుతో రోడ్డుపై నడుచుకుంటూ భారతదేశ గొప్పతనాన్ని విశిష్టతను చాటుతూ హిందూ, ముస్లిం, సిక్కు, ఇసాన్ బాయ్ బాయ్ నినాదాలు చేశాడు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ ప్రపంచంలో అన్నిటికన్నా సురక్షితమైన దేశం ఏదైనా ఉందంటే అది కేవలం భారతదేశం మాత్రమేనని అన్నాడు. అన్ని వర్గాల వారికి సమాన హక్కులు కల్పించిన భారత్ రాజ్యాంగము ఒక భారతదేశ పౌరుడిగా తాను తన పిల్లలతో ఈ విషయాలు ఇతరులకు తెలియజేసుకుంటూ వెళ్తున్నానని తెలిపారు. और हर साल मैं ये करता हूँ क्योंकि मैं एक भारतीय नागरिक हूँ और देश में पैदा हुआ हूँ. ये सबसे बड़ी खुशनसीबी है इस देश में कि जो मैं इस देश में पैदा हुआ हूँ. और आज के दिन जो है 26 जनवरी के दिन हमारे देश का जो है संविधान लागू हुआ था. ठीक है, हमारे देश का संविधान आज के दिन लागू हुआ था. हमारी बहुत बड़ी खुशनसीबी ये है कि मैं भारत देश में पैदा हुआ हूँ. अक्सर लोग कहते हैं कि पाकिस्तान चले जाइए बल्कि बोलते हैं. जो बोलते हैं पाकिस्तान, वो हिंदुस्तान और भारत देश के अखंडता को खराब कर रहे, भाईचारे को खराब कर रहे. अब मैं आपको ऐसी बयान बोल रहा हूँ, जब मेरा खास वतन यूपी उत्तर प्रदेश है, वहाँ पर साधु बाबा लोग की ऐसा बड़ा मंदिर है. हम जब छोटे छोटे थे तो वो साधु बाबा लोग करने जाते थे तो जो है वो लोग हमको जाम खिलाते थे, पन्नस को जो है काट के हमको खिलाते थे वो. समझिए, तो वो मोहब्बत थी. ये आज की मोहब्बत है भारत छोड़ के चले जाओ. अरे मैं पैदा यहाँ हूँ, मेरे बाप दादा पैदा यहाँ हुए, मरेंगे भी यहीं दफन होंगे, मगर हमारे कोई भाई ऐसा ना बोले. समझिए, अब सबसे बड़ी बात है, आप देखे होंगे ज़माने से इंसान का हो भाईचारा, यही पैगाम हमारा. ये और जो हमारा हैदराबाद है, ये तो गंगा जमुना तहजीब का बहुत बड़ा गहवारा है. समझिए, हिंदू मुस्लिम भाई एक मिल के रहते हैं. इतनी गहरी दोस्ती भी है उन लोग की हमारे साथ जो हम बयान नहीं कर सकते. ऐसे कई हमारे दोस्त हैं, समझिए, जो हिंदू हैं मगर इतने मोहब्बत से रहते. कभी जो है उनकी शादी में हम जाते, हमारी शादी में उन्होंने आते, मगर कभी ऐसा हम भेदभाव नहीं करे. मगर अब लोग कर रहे हैं. अभी आप कहाँ तक फिरने वाले हैं? अब मैं देखिए साहब, पहली बार मैं बहुत ज़माने के बाद जो है पैदल निकला हूँ. बहुत ज़माने के बाद पैदल निकला हूँ. अब पैर जहाँ तक साथ देगा वहाँ तक इस मेरे देश के गौरव को लेके और मेरे राष्ट्रीय ध्वज को लेके जहाँ तक मेरा पैर साथ देगा वहाँ तक बिल्कुल जाऊँगा. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిక్కడపల్లి త్యాగరాజ గాన సభలో జై జవాన్ జై కిసాన్ కార్యక్రమం. ఇది తన 144వ ప్రోగ్రాం అని తెలిపిన విక్కీ మాస్టర్. గత ప్రభుత్వం కరెంటుపై ఎక్కువ మొత్తం వెచ్చించి అప్పులు చేసిందని వెల్లడి. వినూతనంగా దేశభక్తి చాటుకున్న కాలపత్తర్ నివాసి కూతురు కొడుకుతో రోడ్డుపై నడుచుకుంటూ భారతదేశ విశిష్ట చాటింపు. చూస్తూనే ఉండండి విట్రీ న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.